అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి నూతన జిల్లాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాలు ఆశాజనకులు అయితే కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలు కాస్త 34 జిల్లాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచించి దానికి సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి కూడా చీరాల కేంద్ర సాధన సమితి కూడా వారి ఆధ్వర్యంలో వారైతే తమ డిమాండ్స్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రుల సభ్యులను కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అసలుకి వారు చీరాలని ఎందుకు కేంద్రంగా కోరుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు నిన్నటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల ఇప్పుడు బాపట్లకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాలని జిల్లా కేంద్రంగా ఎందుకు కోరుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలని జిల్లాలుగా చేయాలని చెప్పేసి ఆనాడు ప్రతిపాదించి బాపట్ల పార్లమెంటు స్థానాన్ని బాపట్ల జిల్లాగా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చీరాల జనసాంద్రత పెచ్చు, చీరాల్లో వ్యాపారాలు ఏదంటే టెక్స్టైల్స్ ఎక్కువ, చేనేతలు ఎక్కువ, అదేవిధంగా ఈ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి బీచ్ మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ అనేక మంది ప్రజలు దానివల్ల తృప్తి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చీరాలకి ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకలతోటే ఉంది. దాన్ని 300 పడకలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే బాపట్ల అవతల గుంటూరు దగ్గర కాబట్టి ఏ చిన్న విషయానికి వచ్చినా గుంటూరు వెళ్తారు కాబట్టి ఈ చీరాల పరిసర ప్రాంతాల్లో మరి మండలాలు చిరగంజ, పర్చూరు నియోజకవర్గం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుబాటులో చీరాలు ఉంటుంది కాబట్టి దీన్ని 300 పడకలుగా చేయాలని చెప్పేసి మా డిమాండ్ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున చీరాల నియోజకవర్గంలో చీరాల హెడ్ క్వార్టర్లో ఏదైతే మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతూ ఆగిపోయింది, దాన్ని ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీ పూర్తి చేసినట్టయితే అందరికి ప్రయోజనం ఉంటుంది. కాదండి, ఇప్పుడు జిల్లా కేంద్రం అవ్వాలంటే భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వ్యవహారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా కష్టం మీద కూడా బాపట్ల జిల్లా ఏర్పరిచింది. ఇప్పటికీ కుదురుకున్న పరిస్థితి అయితే బాపట్ల జిల్లా కేంద్రం బాపట్లలో కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జిల్లా అంటే చాలా సమస్యలు వచ్చి పడేది. కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాగా డెవలప్ అయితే ఒక 5 ఇయర్స్లో 2 కలిసిపోయే పరిస్థితి, ట్విన్ సిటీస్ లాగా. అటువంటిది ప్రత్యేకించి ఏదైనా గతంలో ఏమైనా కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చీరాలను కేంద్రంగా చేస్తారని? ఆ ఉద్దేశంతో మీరు ఏమన్నా ఈ విధంగా ఈ ఉద్యమానికి తెరలేపారని? 2021లో జిల్లాలు ప్రకటించక ముందే మేము చీరాల అభివృద్ధి సంఘం అని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీలతోటి, అన్ని ప్రజా సంఘాలతోటి కలిసి ఉద్యమం చేసి ఆ రోజు అందరూ సంతకాల సేకరణ చేసి ఈ చీరాలని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి ఆనాడే పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ద్వారా, అనేక మంది చీఫ్ సెక్రటరీ ద్వారా, మంత్రుల ద్వారా అనేక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేసి మరి చీరాలని ప్రత్యేక జిల్లాగా చీరాలను జిల్లాగా చేయాలని, ఈ చీరాల జిల్లాకి దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు కూడా నామస్మరణ చేయాలని చెప్పేసి ఆ రోజు మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా అది కాకుండా బాపట్ల జిల్లా కేంద్రంగానే చేశారు. దాని భౌగోళిక పరిస్థితులు కూడా మార్చి చీరాలని జిల్లా కేంద్రంగా ఉంచకపోయినా కానీ చీరాల దగ్గరలో బాపట్ల చీరాల మధ్యలో మరి ఏదైతే ప్రభుత్వ జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఒక జిల్లా ఏర్పడాలంటే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని కమిటీలు ఉంటాయి. అందులో భాగంగానే కొంతమంది మంత్రులతో కూడా ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంది. అదే క్రమంలో దీనికి సంబంధించి మీరు జిల్లాగా ఏదైతే కేంద్రం కావాలని కోరుకుంటున్నారో చీరాలని, దానికి సంబంధించి ఎవరన్నా కలవటం జరిగిందా? మేము ఎప్పుడైతే గత ప్రభుత్వం 13 జిల్లాలని 26 జిల్లాలుగా ప్రకటించే ఉద్దేశంతో మరి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఈ భౌగోళికంగా చూస్తే చీరాల ఈ బాపట్ల పార్లమెంటు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల మొత్తం మీద చీరాల మధ్యస్థంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో మేము చీరాలని జిల్లా కేంద్రంగా చేయమని ఆ రోజు పోరాటాలు చేసాం. ఆ పోరాటం ఎంతో ఉధృతంగా చేసి మరి జిల్లా కేంద్రం మేము సాధించుకోలేకపోయాం కొన్ని రాజకీయ కారణాల వల్ల. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా బాపట్ల జిల్లా చీరాలని కేంద్రంగా చేయాలంటే ప్రభుత్వ భూములు కానీ
కలెక్టర్ ఆఫీసులు కానీ ఏ ఆఫీసులు అయినా పరిపాలనా పరంగా ప్రభుత్వ ఆస్తులు ఎక్కువగా చీరాల పరిసర ప్రాంతాల్లోనే ఫ్రీ భూములు ఉన్నాయి. అందుకని మేము ఈ డిమాండ్ని లేపాం. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో ఉన్న 6 సెగ్మెంట్లలో కూడా చీరాల అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ రోజు కార్యక్రమం చేసాం. దురదృష్టం మరి బాపట్ల జిల్లాని బాపట్లే జిల్లా కేంద్రంగా చేశారు. మరి ఎటు అది సాధించుకోలేకపోయాం. కనీసం ఇప్పుడు బాపట్ల జిల్లా కేంద్రం కాకపోయినా బాపట్లకి చీరాలకి మధ్యస్థంగా ఉన్న ప్రభుత్వ భూముల్ని మరి అన్ని జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీ అద్దె భవనాలతో కొనసాగుతున్న పరంగా అయి ఇక్కడ సొంత భూములు ఉన్నాయి కనుక ఇక్కడ పెట్టాలని మా మెయిన్ డిమాండు. అలాగే చీరాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా నామకరణం చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అది మేము సాధించుకుంటాం. మొన్న మంత్రుల సమావేశంలో కూడా మేము ఈ విషయం ప్రస్తావించాము. వీలైతే బాపట్ల జిల్లాని చీరాలను కేంద్రంగా చేయండి, లేకపోతే కనీసం మేము చెప్పిన మార్పులన్నా చేసి ప్రభుత్వ స్థలాలు మాకు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ అన్ని చీరాల బాపట్ల మధ్యలో పెట్టమని ఈ చీరాలకి బాపట్ల జిల్లాకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరుని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాధించి తీరుతాం. మొత్తానికి మీరు చెప్పండి, ముఖ్యంగా ఇది ఇప్పుడు చీరాలని కేంద్రంగా జిల్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. దానికి ప్రభుత్వ పరంగా చూసుకున్నట్టయితే భౌగోళికంగా చాలా సమస్యలు కావాల్సి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీ మిత్రులు చెప్పిన విధంగా చీరాల బాపట్ల మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు పెట్టేసి 2 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఒకవేళ చీరాల కేంద్రంగా ప్రకటించిన పక్షంలో ఉన్నారు. అసలు ఎంత భూమి ఉంది, అంటే ఎటువంటి కార్యాలయాలు అక్కడ పెడితే ఈ చీరాలు కూడా అభివృద్ధి చెందింది సమానంగా మీరు భావిస్తున్నారు? మొదటిగా ఆర్టీ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక కార్యకర్త ఆర్కే శ్రీలంగ. కారణం కొన్ని లక్షల మంది మనోభావాలు సంబంధించిన విషయం ఇది. అది మాత్రమే కాదు, చారిత్రాత్మకంగా ఎందుకు చీరాల కేంద్రం కావాలనేది గత ప్రభుత్వంలో గత నీతి ఆయోగ్య అధికారులకి మేము సమర్పించడం జరిగింది. సామాజికంగా పెద్ద చరిత్రే ఉంది దేశంలో. దేశం యొక్క మన భారతదేశం యొక్క పేజీలోనే ఒక పేజీ చీరాలకు ఉంది. అదే చీరాల పేరాల ఉద్యమం. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రతిసారి మన సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి 175 నియోజకవర్గాల్లో చీరాల గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఇండిపెండెంట్ మాత్రమే గెలిచే పరిస్థితి వస్తూ ఉంటుంది. కారణం ఇక్కడ సుదీర్ఘ కాలంలో ఎంతో చరిత్రతో ఇక్కడ ముడిపడి ఉన్న విషయాలు ఉన్నాయి. భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా చీరాల కేంద్రంగా కావాలంటున్నాం. ఏదో మేము చీరాల వాసులం కాబట్టి చీరాల కేంద్రం కాదు. సామాజికంగా, భౌగోళికంగా, చారిత్రకంగా పటిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. బాపట్ల వాసులు మా సోదరులు, వారెవరు బయట వారు కాదు. కాకపోతే బాపట్ల అనేది మొన్నటి వరకు పట్టణం కూడా కాదు, గ్రామం కాదు, పట్టణం కాదు, ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పెద్ద పంచాయతీ కింద లెక్క. కానీ చీరాల అనేది బేర్ హాస్పిటల్ అయితేనేమి, ఐటీసీ లిమిటెడ్ వాళ్ళు అయితేనేమి, ఇక్కడ చీరాలకి హద్దురాయి వేసినటువంటి చరిత్రలు. శీలం బ్రహ్మనాయుడు గారు ఈ గడ్డకి హద్దురాయి వేశాడు. ఇలాంటి అనేకమైనటువంటి చారిత్రక అంశాలు ఉన్నాయి. తర్వాత మీ ఆర్టీ వారు అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం, చీరాల బాపట్ల మధ్య కావాల్సినంత అసైన్డ్ భూములు ఆల్రెడీ రీసర్వేలో చేశారు. కావాల్సిన భూములు ఉన్నాయి. మొత్తానికి ఒక సహుద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి బాపట్ల జిల్లాని కాదని చీరాల కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో అనేక వేల ఎకరాలు ఉన్నటువంటి అసైన్ భూము చీరాల బాపట్లకు మధ్య ఉన్నాయి. కాబట్టి చరిత్ర మొత్తం చీరాల చుట్టూరు తిరిగింది. ఎందుకంటే స్వాతంత్రం సమరం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చీరాలకి 175 నియోజకవర్గంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి ఈ చీరాలని ప్రత్యేకమైన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి దానికి దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు కూడా నామకరణం చేయాలి. లేని పక్షంలో 2 ప్రాంతాలు, అటు బాపట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్ల, చీరాల 2 ప్రాంతాలు
ఏకాలం అభివృద్ధి చెందే విధంగా కూడా మధ్య ప్రాంతంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలను పెట్టి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా నాయకులు, ఇటు పాలకులు, అదేవిధంగా అధికారులు కృషి చేయాలని చెప్పేసి కూడా సాధన సమితి వాళ్ళు అయితే కోరుకున్న పరిస్థితి అయితే చీరాల నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.